హాయ్ అండి, నమస్తే. నా చేతిలో ఉన్నది ఏంటనేది మీరు ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాం. నేనైతే వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసరికి మనకి గిరిజన ప్రాంతాల్లో అయితే బాగా దొరుకుతుందనమాట. వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి చాలా కష్టపడి అయితే ఇది తీసుకొస్తారనమాట. అండ్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మంచిదంట కూడా హెల్త్కి. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడానికి మనకి పైన తొక్క అనేది ఉంటుందండి. ఆ తొక్క అనేది మనం తీసేసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. లేతగా ఉంటుంది కాబట్టి ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మన కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందంట. సో ఇది కర్రీ అయితే నేను ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశాను. నాకైతే యావరేజ్ అనిపించింది, కానీ మా హస్బెండ్కి అయితే నచ్చిందంటే. కర్రీ అయితే మాత్రం చికెన్ కర్రీ, నాన్ వెజ్ ఎలా అయితే వండుతామో అదే విధంగా వండుకోవాలి. చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. అండ్ కర్రీ ప్రిపరేషన్కి అయితే ముందుగా మనం ఓవర్ నైట్ అనేది సోక్ చేయాలన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నట్లయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ త్వరగా అనేది ఉడుకుతుందన్నమాట. మనం పెద్ద పీసెస్లా కాకుండా ఇంకా చిన్నగా అయితే తురుముకుంటారు. నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. దీన్ని ఏమొచ్చేసి వెదురు బొంగు, అడవి మాంసం అని కూడా అంటారట. వీడియో నచ్చితే లైక్ చేయండి.